ఇవన్నీ ఇలా అన్నంతో పునుగులు చేసుకొని చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మనకు నచ్చిన చట్నీతో తింటే చాలా బాగుంటుందండి పునుగులు. ఈ సూపర్గా ఉంటాయండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి మాకు కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. తింటే అసలు టేస్ట్ వదలలేమండి. మనం ఏ పునుగులు వేసుకోము, ఇవే వేసుకుంటాం మనం. అలా ఉంటాయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీస్వీఆర్ వ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో పునుగులు చేసుకుందామండి. సో ఇక్కడైతే నేను అన్నం అయితే నాకు ఎంత ఉంది, మార్నింగ్ వండింది. దీన్ని అయితే ఇక్కడ ఇలా చెతిపేసుకున్నాను. సో ఫస్ట్ దీన్ని కొలుచుకుందాం ఎంత ఉందో. చూసారు కదా, నేను ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకున్నాను. సో దీంతో అయితే కొలుచుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. సో 2 కప్పులు అయితే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ సర్లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇందులోకి 3 పచ్చిమిర్చి, చిన్నగా అల్లం ముక్కలు కట్ చేసుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసేసుకుందాం. దీన్ని అయితే మిక్సీ చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకుందామండి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు వాటర్ అనేది మనం పోయకూడదు. సో ఇలా గట్టిగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను. దాన్ని నీట్గా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకుందాం అండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకోవచ్చండి, క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరకాయ అల్లం ముందే వేసుకున్నాను కాబట్టి వేసుకున్నాను ఇవి. నెక్స్ట్ ఇందులోకి శనగపిండి యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1/2 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో కొంచెం పిండి గట్టిగా వచ్చింది అంటే కనుక ఇంకొంచెం శనగపిండి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా వాటర్ అయినా యాడ్ చేసుకోండి. లూజ్గా వస్తే కనుక కొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి, లూజ్గా ఉంటే కొంచెం శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇందులోకి నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం అయితే సరిపోతుంది. సో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని దీన్ని నీట్గా కలిపేసుకుందామండి. 2 స్పూన్లు వేసుకున్నానండి నేను జీలకర్ర. చూసారు కదా, మనం పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోవసరం లేదు. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇక్కడైతే నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ రెడీ చేసుకుందామండి. సో ఆయిల్ అనేది పోసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా పెద్ద పునుగులుగా తీసుకొని వేసుకుందామండి. ఇలా రౌండ్ షేప్లో మనం పునుగుల్లా చేసుకొని ఇలా వేసేసుకుంటే మనకి శనగపిండితో మిగిలిన అన్నంతో పునుగులు రెడీ అయిపోతాయి. సో 2 సైడ్స్ నీట్గా ఫ్రై చేసేసుకుంటే మంచి కలర్ వచ్చేంత వరకు ఇదైతే మనకి రెడీ అయిపోతాయండి. సో ఇక్కడైతే మనకు కొంచెం ఉడికినాయండి. సో ఇంకో సైడ్కి కూడా ఇలా తిప్పేసుకుందాం నీట్గా. సో ఇలా తిప్పేసుకొని మనం అన్నీ 2 సైడ్స్ కూడా మనం నీట్గా కాల్చుకోవాలి. సో ఇక్కడైతే మనకి ఇలా 2 సైడ్స్ మంచిగా మనం ఫ్రై చేసేసుకొని ఆయిల్ వాడ్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి రెసిపీ. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వీటీస్వీఆర్ వ్లాగ్స్. చూసారు కదా, మనకి ఇక్కడ ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇలా మనం మళ్ళీ వేసుకున్నాం. వీటిని కూడా మంచిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి అన్నంతో చేసినవి. సో ఒకసారి మేము ఆల్రెడీ వీడియో పెట్టాం, దాన్ని అయితే నేను ఇక్కడ బియ్యపిండితో చేశాను. సో అవి చిన్న పునుగులు. సో ఇక్కడ మనం పెద్ద పునుగులు అయితే శనగపిండితో వేసుకుంటున్నానండి. ఈ అన్నంతో చేసే రెసిపీ ఏదైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి.
ఇగండి ఇలా అన్నంతో పునుగులు చేసుకొని చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. మనం ఒక నచ్చిన చట్నీతో తింటే చాలా బాగుంటుందండి పునుగులు. ఈ సూపర్గా ఉంటాయండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి మాకు కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. తింటే అసలు టేస్ట్ వదలలేమండి. మనం ఏ పునుగులు వేసుకోము, ఇవే వేసుకుంటాం మనం. అలా ఉంటాయండి. ఇంకా బాయ్ అండి.